అన్నమాట. బృహస్పతి గ్రహము సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ సూర్యుడు చుట్టూ బృహస్పతి గ్రహం తిరిగి వచ్చేసరికి 12 సంవత్సరాలు పడుతుంది. ప్రతిష్టా ముహూర్తానికి గురుబలం చూసుకొని ప్రతిష్ట పెట్టుంటారు. ఆ గురుబలానికి సంబంధించి ఈ ప్రతిష్టా ముహూర్తానికి గురుబలం అప్పుడు 12 సంవత్సరాల క్రితం గురువు అనేటువంటి వాడు మంచి లగ్నంలో ఉన్నప్పుడు ప్రతిష్ట పెట్టారో ఆ గురువు మరలా తిరిగి అదే లగ్నానికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది అన్నమాట. ఈ 12 ఏళ్ల క్రమంలో చేసేటువంటిదే ఈ మహాకుంభాభిషేకం అంటారు అన్నమాట. ఈ కుంభాభిషేకం చేసుకోవడం వలన ఆ దేవాలయానికి శక్తి ఉద్భవించి భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. కాబట్టి కుంభాభిషేకం చేసుకోవడం చాలా విశేషం. రేపటి రోజున ఉదయాన్నే 7:30 గంటలకు మహన్యాసం, 8 గంటలకు మహన్యాస పూర్వకంగా అందరి దేవతలకు ఏకాదశి రుద్రాభిషేకములు జరుగుతాయి. 9:30 గంటల నుండి అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమం జరుగుతుంది. అందరూ వచ్చి కూర్చొని అందరికి మహాహుతులు తాగిస్తారు. చండీ హోమం చూస్తూ ఉండాలి. అందరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. రేపు సాయంత్రం కూడా 6 గంటల నుండి కూడా భగవత్ కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. రేపు సాయంత్రము సామూహికంగా మహిళలందరి చేత కూడా కుంకుమ పూజ అమ్మవారికి ప్రీతికరంగా 100 మంది కూర్చొని సహస్రనామం పూజ చేశారంటే 1,00,000 కుంకుమార్చన అవుతుంది అనమాట. మహిళలందరూ కూడా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరేం తెచ్చుకోవాల్సిన వల్ల అమ్మవారికి ఒక కొబ్బరికాయ పూజ చేయడానికి ₹1 బిల్ల కానీ ₹2 బిల్ల కానీ కాయ తెచ్చుకోవడంతే. మిగతా అన్ని కమిటీ వాళ్ళు గుడి వాళ్ళే ఇస్తారనమాట. రేపు సాయంత్రం కుంకుమ పూజ చేయిస్తాం అందరి చేత. మహిళలందరూ కూడా 5:30 గంటల కల్లా దేవాలయానికి వచ్చేస్తే అందరిని కూర్చోబెట్టి 6 గంటల కల్లా పూజ మొదలు పెట్టేస్తాం. మళ్ళా హోమం ఉంటుంది. హోమం అయిపోయిన తర్వాత ఇదే విధంగా చతుర్వేద స్వస్తి జరుగుతుంది అన్నమాట. ఎల్లుండి రోజున ఉదయాన్నే 7 గంటలకే అభిషేక కార్యక్రమం ఉంటుంది. 8:30 కల్లా పూజా కైంకర్యం పూర్తవుతుంది. 10:30 నుంచి 11 గంటల మధ్యలో మహాకుంభాభిషేకం జరుగుతుంది. 11:30కు మహాపూర్ణాహుతి ఉంటుంది. 12ంటికి కళ్యాణం ఉంటుంది. 1 గంటకు అన్నదానం ఉంటుంది. ఎల్లుండి సాయంత్రం స్వామివారిని ఉత్సవం చేస్తాము, గ్రామోత్సవం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి. రేపు అభిషేకానికి వచ్చే వాళ్ళు ఉదయాన్నే 8 గంటల కల్లా వచ్చేస్తే అభిషేక సేవలో పాల్గొనవచ్చు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. అందరూ పైకి